ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాతండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా కాచి కాపాడి మరొక్కసారి మీ ముందుకు రావడానికి, ఇలా దేవుని యొక్క మాటలు దేవుడు ఇలా ప్రచురించుకోవడానికి ఆయన చూపిన కృపను బట్టి దేవాది దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ, ఎంతో ఆసక్తిగా వింటూ ఉన్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందన మరణాత. అలాగే ప్రతి వర్తమానము కూడా మీరు ఎంతగానో ఆసక్తిగా వింటూ ఎంతగానో మాకు ఫోన్స్ చేస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. అందుబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని పుస్తకాలలో మనం ఎక్కువగా ప్రతి ఒక్క దైవజనులు కానీ, ప్రతి ఒక్క విశ్వాసులు కానీ, తెలిసిన వారైనా తెలియని వారైనా ప్రతి ఒక్కరూ చెప్పేది ప్రకటన గ్రంథము అనగానే కఠినమైనది అని చెప్తారు. పరిశుద్ధ గ్రంథంలోనే కఠినమైన పుస్తకం ఏంటి, లేదంటే చదవడానికి భయపడిపోయేది ఏంటి, ఇవన్నీ ఏంటి అని అడిగితే ఆలస్యం చేయకుండా అనుమానించకుండా చెప్పే పుస్తకం పేరు ప్రకటన గ్రంథము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథము అంత భయంకరంగా ఉంటుందా? ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు అసలు ఏం రాయించాడు అనేది మనం చూస్తే ప్రకటన గ్రంథం అనేది చాలా ఆసక్తికరమైన పుస్తకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రవచన వాకు, అది స్వయముగా విన్నది చూసినదే అక్కడ రాయబడింది. అంతేకాదు కానీ రాబోయే కాలంలో జరగబోయే ప్రతిదీ కూడా ఈ ప్రకటన గ్రంథంలో స్పష్టముగా రాబోయే కీడులు కానీ, విపత్తులు కానీ, వాటి నుండి ఎలా తప్పించుకోవాలని కానీ ప్రతి విషయము కూడా తేట తెల్లగా ఈ ప్రకటన గ్రంథములో మనకి స్పష్టము చేయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథము ఇది మనకెంతో ప్రాముఖ్యమైన గ్రంథం అని చెప్పాలి. ఈ ప్రకటన గ్రంథము ఎప్పుడు కూడా ఏదో మనకి ఏదో వచ్చేస్తుంది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు, దేవుడు మీకు ఇది చేస్తాడు, అది చేస్తాడు అని చెప్తే మనకి ఎంత ఇష్టంగా ఉంటుందో, ఒకవేళ మనము దేవుడికి ఇష్టం లేకుండా ఉంటే, దేవుడికి మనం విరోధంగా ఉంటే మనకి వచ్చే నష్టాలు ఏంటో కూడా మనం తెలుసుకునే వారిగా ఉండాలి. ఈరోజు నామకార్థ భక్తి చేస్తూ ఏదో కాలాన్ని బాగానే గడిపేస్తున్నాం, లేదంటే ఆదివారం ఒక్క వారం ఏదో పేరుకొచ్చి 2 మాటలు వినేసి ఒక పాట పాడి ఒక ప్రార్థన చేస్తే అయిపోయింది కదా అనుకునే క్రైస్తవుల కాలంలో ఎక్కువైపోయారు. మరి మనందరికీ కూడా తెలియాలి, ఒకవేళ ఇదే భక్తి నేను కొనసాగిస్తే రాబోయే కాలంలో నాకు వచ్చే విపత్తులేంటి, నేను ఎటువంటి పరిస్థితిని నేను పొందుకుంటాను, ఎటువంటి సిచ్యువేషన్లోకి నేను వెళ్తాను అనేది మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటాం. ఒకసారి ఏదన్నా చిన్న ఫీవర్లా అనిపిస్తే చాలు పారాసెటమాల్ టాబ్లెట్ వేసేసుకుంటాం, లేదంటే డోలో టాబ్లెట్ వేసేసుకుంటాం. దానివల్ల లాభం మనకి తెలుసు. ఒకవేళ ఒళ్ళు నొప్పులు వచ్చినా, లేకపోతే జ్వరం వచ్చే పరిస్థితిలో ఉన్నా, జ్వరంగా ఉన్నా సరే ఈ టాబ్లెట్ స్వస్థపరుస్తుంది, ఈ టాబ్లెట్ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అని చెప్పి మనకి తెలుసు. కాబట్టి దాని లాభం తెలుసుకుని ఎలాగైతే వేసుకుంటున్నామో దాని నష్టం కూడా తెలుసుకోవాలి. ఒకవేళ అది అంత మాటలకి వేసేసుకుంటే అది దేనికి ఎఫెక్ట్ చేస్తుంది? మన లివర్కి ఎఫెక్ట్ కొడుతుంది. అది అంటే అంత మాటలకి దాని లాభం మంచిది, ఏదైనా జ్వరం వస్తే తగ్గిపోతుంది, ఒకవేళ వచ్చేలా ఉంటే ఆపేస్తుంది. ఇన్ని లాభాలు తెలుసుకుని వేసుకుంటున్నాం మనము. ఒకవేళ ఎక్కువగా వేసుకుంటే
డోస్ ఎక్కువైపోతే మన లివర్కి అది ఎఫెక్ట్ చూపిస్తుంది అని కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విషయం మీరు ఏదైనా చేస్తూ ఉన్నారంటే ఆ పనిలో లాభం ఎంత తెలుసుకుంటున్నారో ఆ పనిలోకి వచ్చే నష్టము కూడా మీరు అంతే తెలుసుకునే వారిగా ఉండాలి. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉన్నాము, సంఘంలో చేర్చబడ్డాము, దేవుని యందు విధేయత కలిగి ఉంటున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, ఇన్ని రకాలుగా ఉంటున్న మీరు మరి దేవుని యందు ఒకవేళ దేవుడి యొక్క అశ్రద్ధగా ఉంటే, దేవుని యొక్క మాటలు సరిగ్గా లక్ష్య పెట్టకపోతే, దేవుని యందు మనం జాగ్రత్తగా ఆయన మాటలు వినకపోతే మనకి వచ్చే నష్టాలేంటి? దేవుని ప్రేమిస్తే మేము మళ్ళా తిరిగి ప్రేమిస్తానని చెప్తూ ఉన్నాడు. మీరు నన్ను అడగండి నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు. మీరు నన్ను వెదకండి నేను మీకు దొరుకుతాను అని చెప్తున్నాడు. లేదంటే మీరు నాకు ప్రార్థించండి నేను మీకు ఉత్తరం ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్నా నేను మీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు. ఇన్ని లాభాలు చెప్తున్న దేవుడు ఒకవేళ మనము దేవుడికి విరోధంగా ఉంటే, లేదా మనము దేవుడికి ఇష్టం లేని వారిగా ఉంటే, మన నడవడిక దేవుడికి ప్రీతికరముగా లేకపోతే మనకి వచ్చే నష్టాలేంటి అనేది కూడా క్రైస్తవులుగా ఈరోజు మనము గుర్తించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉన్న మొదటి ముద్ర. ఎన్నో ముద్ర అండి? మొదటి ముద్ర నేను మీకు వివరించాలి అని ఆశపడుతూ ఉన్నాను. సాధారణంగా ప్రకటన గ్రంథంలో ఉండే ముద్రల గురించి మనం చెప్పాలి అంటే చాలా భయంకరమైన ముద్రలే ఉంటాయి. కానీ మొదటి ముద్ర చాలా కూల్గా, చాలా చక్కగా దేవుడు వివరించాడు. ఆ ముద్ర ఏమిటి అంటే అనేది మనం పరిశీలించాలి అంటే లేఖనాల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే మొదటి ముద్ర గురించి ఉన్నది ఏంటి అంటే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనములు మనం పరిశీలించినట్లయితే, ప్రభువు తండ్రి సింహాసనము దగ్గరికి వెళ్ళి ముద్రను విప్పుట కూడా చూచుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇది నేను మీకు వివరించే ముందు నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ప్రకటన గ్రంథము యోహాను గారు రాశారు. అయితే ఈ యోహాను గారు ఎలా రాశారు అంటే యోహాను గారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళబడ్డారు? పరలోకమునకు తీసుకుని వెళ్ళారు. ఈ పరలోకమునకు తీసుకువెళ్ళిన యోహాను గారు అక్కడ ఉన్నదంతా చూస్తూ ఉన్నారు. అంటే మనం కూడా ఏదైనా ప్రదేశంలోకి వెళ్తూ ఉన్నప్పుడు, ఏదైనా ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు, కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనము చేసే మొదటి పని అక్కడ ఉన్నదంతా చూస్తాం, మన చుట్టుప్రక్కలంతా చూస్తాం. అది ఏ ప్రదేశమైనా సరే, అది అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, అది ఎటువంటి ప్రదేశమైనా సరే మనం వెళ్ళాము అంటే మనం చేసే మొదటి పని ఆ చుట్టుప్రక్కల ఎలా ఉంది, సరిహద్దులేంటి, ప్రతిదీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అదే రీతిగా ఈ యోహాను గారు కూడా ఆ యొక్క పరలోకమునకు మొదటిసారిగా తీసుకుని వెళ్ళినప్పుడు, మొదటిసారిగా యోహాను గారు పరలోకంలోనికి వెళ్ళినప్పుడు ఆయన కూడా పరలోకమునంతటిని కూడా చూచుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకమునంతటిని కూడా ఏం చూస్తున్నారు? పరలోకంలో ఏముంది అంటే ఆ పరలోక మహిమ, పరలోకంలో నిత్యము రాత్రి పగలు మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్న దేవదూతలు, నిత్యము కొనియాడబడుతున్న దేవుడు, కోటాను కోట్ల దేవదూతలు, పెద్దలు, పరిశుద్ధులు, జీవరాశులు, అనేకమైన మహిమతో నిండబడిన ఆ పరలోక రాజ్యమును, అక్కడ బాధ లేదు, కష్టం లేదు, ఏడుపు లేదు, ఆకలి లేదు, దప్పిక లేవు, ఏమీ లేవు, నిత్యము సంతోషముగా, నిత్యము ఆ నిత్య ఆరాధనలో పాలు పంపులు పొందుకుంటూ ఆ మహిమ మేఘములో ఉన్న వారందరినీ కూడా, ఆ ప్రదేశం అంతటిని కూడా చూస్తున్న యోహాను గారికి వినబడిన స్వరము మొదటి జీవి స్వరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలోనికి ఎవరు వెళ్ళారండి? యోహాను గారు వెళ్ళారు. వెళ్ళి అంతా చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనకు ఒక స్వరం వినపడుతుంది. ఏమని అంటే ఎక్కిరమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని జీవులు ఉన్నాయి పరలోకములు అంటే 4 జీవులు ఉన్నట్లుగా మనం చెప్పవచ్చు. మొదటి జీవి సింహమును పోలి ఉన్నది అని చెప్తారు. అయితే ఈ మొదటి జీవి యోహాను గారికి చెప్తున్న మాట ఎక్కిరమ్ము అని చెప్పగానే యోహాను గారు ఆ స్వరం
స్వరమును విని వెంటనే పైకెక్కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కి రమ్ము అనగా అర్థం ఏమిటి అంటే పైకి రమ్ము, వచ్చి చూడుము అని అర్థం. ఏంటి అండి అర్థము? వచ్చి చూడమని అర్థం. ఎప్పుడైతే మొదటి జీవి అయిన సింహము ఎప్పుడైతే చెప్పిందో యోహాను గారు వెంటనే పైకి ఎక్కి, దాని అర్థం ఏంటి? ఎక్కి రమ్ము అనగానే చూడుము, ఎక్కి పైకి ఎక్కి అంతా కూడా చూడుము అని అర్థము. అదే రీతిగా ఆ మాటను బట్టి యోహాను గారు వెంటనే పైకెక్కి ఆ ఉన్నదంతా కూడా జరుగుతూ ఉన్న ప్రతి సంఘటన కూడా తేట తెల్లగా యోహాను గారు చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ విషయములన్నీ ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి అని మనం చూస్తే అనగా ఈ పరలోకమునకు యోహాను గారు తీసుకుని వెళ్ళడం, అంతేకాదు యోహాను గారు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న విషయములన్నిటిని చూసిన తర్వాత ఈ మొదటి జీవి పలికిన స్వరము పైకి ఎక్కి రమ్ము అని స్వరము విన్న తర్వాత ఈయన పైకి ఎక్కి చూసిన తర్వాత ఇది విషయం అంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే సంఘము పైకెత్తబడిన తరువాత, పెండ్లి సంఘము, పెండ్లి కుమార్తె సంఘము పైకి ఎత్తబడిన తరువాత ఈ విషయం అంతా కూడా జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, ఈ యొక్క విషయము అనగా పరలోక ముద్రలన్నీ కూడా ఎప్పుడు జరుగుతున్నాయి అంటే ఆల్రెడీ పెండ్లి కుమార్తె సంఘము అనగా వధువు సంఘము పైకి ఎత్తబడిన తరువాత జరుగుతూ ఉన్న విషయాలే ఈ మొదటి ముద్ర నుంచి మొదలవుతూ ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యోహాను గారు ఇప్పుడు పైకి పిలువబడ్డారు. మొదటి జీవి గర్జిస్తూ అటువంటి స్వరము ఏ జీవికి లేదు అని రాయబడి ఉంది. ఈ మొదటి జీవి అయిన సింహము తన గంభీరమైన స్వరముతో చెప్తున్న మాట ఎక్కి రమ్ము అనగా వచ్చి చూడుము అని అర్థము. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము యోహాన్ గారు అక్కడికి తీసుకుని వెళ్ళబడిన తరువాత ఆ పరలోకంలోనికి ఎక్కి చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం అంతా కూడా దేవుని మహిమ గురించి మనం చూస్తాం. అంతా దేవుని మహిమ గురించే. ఇక ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయములలో సంఘ మహిమ గురించి మనం చూస్తాం. సంఘాన్ని మహిమపరిచే విధానం, సంఘానికి ఇచ్చే గౌరవం మనం చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుంచి యోహాను గారు పైకెక్కి వచ్చుట మనం చూస్తామంటే ఈ మొదటి ముద్రలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 4వ అధ్యాయము నుండి యోహాను గారు పైకెక్కి ఆ తర్వాత ఆయన చూచిన ప్రవచన మాటలన్నీ కూడా, ఆయన చూచిన వాటిని, విన్న వాటిని అన్నిటినీ కూడా ఈ 4వ అధ్యాయం నుండి రాయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి మనకి ఏదైనా కనిపించకపోతే మనం ఏం చేస్తాము? కొంచెం ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి చూస్తాం, అంతేనా? ఉదాహరణకి కిందున్న పట్నం కనిపించట్లేదు అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము ఎత్తైన కొండ మీదకి ఎక్కి చూస్తే అది చాలా అందముగా మనకు కనిపిస్తుంది. అదే రీతిగా ఈ యోహాను గారికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఈ పరలోకమునకు వెళ్ళి జరగబోయే వాటిని, ఆయన చూచు వాటిని, విను వాటిని అంతా కూడా లేఖనాల్లో రాయాలి. కనుక ఆయనకి ఏం వచ్చింది మాట? పైకెక్కి రమ్ము అనగా అంతా కూడా చూడుము అనే మాట ప్రకారము ఆయన పైకెక్కిన తర్వాత ఆయన చూచిన వాటన్నిటినీ కూడా స్పష్టముగా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము చూస్తే యోహాను గారు పైకి ఎక్కిన తరువాత అనగా ఈ మొదటి జీవి పిలిచిన తరువాత పైకెక్కిన తరువాత ఆయన చూచుచున్నవి, వినుచున్నవి ఏమిటి అనగా మొదటిగా యోహాను ఎక్కి రమ్ము అనే స్వరమును ఆయన విన్నాడు. మొదటిగా యోహాను ఎక్కి రమ్ము అనే స్వరమును విన్నారు. రెండవసారిగా, మూడవసారిగా మొత్తం 3 సార్లు ఆయన స్వరమును విన్నారు. మొదటి స్వరం ఏమిటి అండి? యోహాను పైకి ఎక్కి రమ్ము. ఇక రెండవ స్వరము, మూడవ స్వరము యోహాను చూడు అని ఒకటే మాట 2 సార్లు ఆయనకి వినపడుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కి రమ్ము
అన్నది బాగానే ఉంది, ఒకసారి బాగానే చెప్పారు. కానీ 2 సార్లు ఏం చూడమన్నారు ఈయన్ని? 2 సార్లు చూడు అని ఎందుకు చెప్తూ ఉన్నారు అంత అలాగా అంటే, మొదటిసారి ఎక్కి రమ్ము అంటే పైకి వచ్చి జరుగుతూ ఉన్న వాటంతటిని కూడా చూడు అనేది మొదటి మాట అయితే, మొదటిసారి అంటే 2వ స్వరముగా మొదటిగా చూడు అని మాటకు అర్థం ఏంటి అంటే, మొదటిగా ఈ యొక్క ముద్ర విప్పుచుండుట చూడు అని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటోసారి చూడగా ముద్ర విప్పుట ఈయన చూచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం గమనించినట్లయితే యోహాను గారు 3 స్వరములు విన్నారు. మొదటిగా యోహాను ఎక్కి రమ్ము అనగా పైకి రమ్ము. 2వ స్వరము ఏమిటి అంటే మొదటిసారి యోహాను చూడు, 2వసారి కూడా యోహాను చూడు. మొదటిసారి యోహాను చూడు అనే దానికి అర్థం ఏమిటి అంటే ఈ యొక్క మొదటి ముద్ర విప్పుట చూడు అని అర్థము. 2వసారి చూడు అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఆ మొదటి ముద్రలో ఉన్న తెల్లని గుర్రమును చూడు అని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, యోహాను గారు పైకి ఎక్కిన తరువాత మొదటిగా ఆయన చూచినది ఏమిటి అంటే ముద్ర విప్పటం చూశారు. 2వది ఆయన ఏం చూశారు అంటే ఆ ముద్ర విప్పిన తర్వాత ఆ ముద్రలో నుంచి వచ్చిన మొదటి ముద్ర అయిన తెల్లని గుర్రము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి ముద్రలో మనకు కనిపించేదేంటి? తెల్లని గుర్రము మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ తెల్లని గుర్రం అంటే మనకు అర్థమవుతుంది, దేవుడు తెల్లని గుర్రము, తెలుపు అనగా పరిశుద్ధతకు సాదృశ్యం, తెలుపు అనగా శాంతికి సాదృశ్యం, తెలుపు అనగా ఏదో కూల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం తెలుపుని చూస్తే. తెలుపు ఒక అధికారానికి సూచిస్తుంది, తెలుపు ఒక పవర్కి సూచిస్తుంది. ఒక రాజకీయ నాయకులైనా అధికారులైనా ఇంకెవరైనా వేటిలోనైనా సరే ఎక్కువ డిగ్నిటీగా కనిపించాలన్నా, లేదంటే వాళ్ళు కోటేశ్వర్లుగా కనిపించాలన్నా, లేదంటే వాళ్ళకు ఒక అధికారము కావాలి అన్నా ఎక్కువ శాతం ఈ లోకంలోనైనా ఎంచుకునేది తెలుపు రంగునే. ఎందుకంటే ఆ తెలుపు శాంతి, తెలుపే అన్ని రకాలుగా కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. ఈ యొక్క తెలుపు అనేకమైన వాటికి గుర్తుగా మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము ఈ మొదటి ముద్రలో నుండి బయటికి వచ్చిన జీవి ఎవరు అంటే తెల్లని గుర్రము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం చెప్పాలి అంటే యేసు ప్రభువారు ఎందుకు అసలు ఈ లోకంలోనికి రావాలి? నేను మీకు ముందుగానే చెప్పాను. ఏమని చెప్పాను అంటే పెండ్లి కుమార్తె సంఘము ఎత్తబడిన తరువాత జరిగిన విషయములు ఇవన్నీ కూడా. అంటే ఆల్రెడీ వధువు సంఘం ఎత్తబడిపోయింది, కానీ తర్వాత జరుగుతున్న విషయములే ఇవన్నీ. అంటే పెండ్లి కుమార్తె వధువు సంఘం ఎత్తబడిన తరువాత ఈ ముద్రలు విప్పడం ప్రారంభించారు. అంటే ఈ మొదటి ముద్ర విప్పినప్పుడు ఈ తెల్లని గుర్రం మీద ప్రభు అయిన యేసు ప్రభువారు అసలు ఎందుకు ఈ లోకంలోనికి రావాలి? ఆయనకి రావాల్సిన అవసరం ఏముంది? ఈరోజు క్రైస్తవులమైనా మీరైనా నేనైనా ఇంకెవరమైనా సరే ప్రయాసపడే ఒకదాని గురించే, కోట్లు సంపాదించాలని కాదు, కానీ లేదంటే ఆస్తిపాస్తులు సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదించి ఇది చేసి అది చేయాలని కాదు, కానీ పెద్ద సంఘం ఉన్నా చిన్న సంఘం ఉన్నా, లేదంటే ఎంత గొప్ప విశ్వాసి అయినా ఎంత పేద విశ్వాసి అయినా ఎవరైనా సరే ప్రయాసపడేది ఒకదాని గురించే, ఆ నిత్య రాజ్యంలోనికి చేరడం కోసమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిత్య రాజ్యంలోనికి చేరడం కోసం ఈరోజు మీరైనా నేనైనా మనందరము కూడా నిత్యము కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడికి ప్రార్థన చేస్తూ, కొత్త కొత్త పాటలు నేర్చుకుంటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నామంటే గల కారణం ఒకటే, ఆయన రాజ్యంలోనికి మనం ఎత్తబడడం కోసం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభువారు వధువు సంఘమును ఆల్రెడీ తీసుకుని వెళ్ళిపోయారు కదా. మరి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు రావాలి? ఆయన ఎందుకు అసలు ఈ లోకంలో ఎవరి కోసం ప్రయాసపడాలి? ఈ లోకంలో ఎవరిని కాపలా కాయాలి? ఆ దుష్టుడు గలిబిల్లించి ప్రతి ఒక్కరిని ఎందుకు కాపాడాలి? ఎవరిని కాపాడాలి అంటే ఆయన ప్రయాస కేవలం వధువు సంఘము కోసమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ వధువు సంఘమే ఎత్తబడిపోయిన తరువాత
ఈ లోకంలో ఆయన ఎందుకు ప్రయాసపడుతూ ఉన్నారు అంటే ఆ వధువు సంఘమును కాపాడడం కోసం. ఆ సాతాను ఆయన విశ్వాసులు, ఆయన బిడ్డల్ని ఎక్కడ త్రొట్టిల్లిపోనివ్వకుండా, అటు ఇటు పోనివ్వకుండా, సాతాను మృంగివేయకుండా, సాతాను వలలో వారు పడకుండా యేసు ప్రభువు వారు కాపాడుకుంటారు. కానీ ఇప్పుడు ఆ వధువు సంఘమే ఎత్తబడిపోయిన తరువాత ఆయన ఈ లోకంలోనికి ఎందుకు రావడం? ఇంకా అవసరం లేదు కదా. యేసు ప్రభువు వారు కావాలి అనుకున్న వాళ్ళని ఆల్రెడీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకేసు ప్రభువు వారు రావక్కర్లేదు. ఈ మొదటి ముద్ర విప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు విప్పారంటే యేసు ప్రభువు వారు వధువు సంఘమును తీసుకుని వెళ్ళిన తర్వాత గమనించాలి, యేసు ప్రభువు వారు వధువు సంఘమును తీసుకుని వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏమిటి అంటే, ఒక విందు జరుగుతుంది. మనకు కూడా చూడండి, ఏదైనా వివాహమైన ఫంక్షన్ అయినా మనం మంచిగా గ్రాండ్గా విందు చేసుకుంటూ ఉంటాం కదా. మరి యేసు ప్రభువు వారు పెండ్లి కుమారుడిగా ఉన్న తర్వాత వధువు సంఘం అంతా కూర్చున్నప్పుడు యేసు ప్రభువు వారు ఆ వధువు సంఘంలోనికి అనగా ఈ యొక్క విందులోనికి యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు యేసు ప్రభువు వారిని కూర్చొనివ్వట్లేదు. ఎవరు కూర్చొనివ్వట్లేదు? ఈ వధువు సంఘము యేసు ప్రభువు వారిని కూర్చొనివ్వట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణకి మీరు మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి నన్ను తినొద్దు, లేదంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది? అప్పుడు నేనేమంటాను? మా ఇంటికి వచ్చి నన్ను వెళ్ళిపోమంటున్నారు, మీరు వెళ్ళిపోండి ఫస్ట్ అంటాను కదా. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే, యేసు ప్రభువు వారి యొక్క రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళబడిన ఈ వధువు సంఘము యేసు ప్రభువు వారికి ప్లేస్ ఇవ్వట్లేదు. దేనికి? ఆ విందులో కూర్చోవడానికి. యేసు ప్రభువు వారికి ప్లేస్ ఇవ్వకపోతే యేసు ప్రభువు వారికి అర్థం కాలే, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు. నిజమే కదా, ఆ సమయంలో మనకు కూడా అర్థం కాదు. ఎందుకంటే యేసు ప్రభువు వారు కావాలి, యేసు ప్రభువు వారిని ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమిస్తేనే కదా వీళ్ళు అక్కడికి తీసుకుని వెళ్ళారు. కానీ ఈ సమయంలో వీళ్ళు యేసు ప్రభువు వారికి విందులో స్థానం ఇవ్వకపోతే యేసు ప్రభువు వారితో వీరు చెప్తున్న మాట ఏమిటి అంటే, మేము మీకోసం సిద్ధపడ్డాము, మేము మీతో పాటు ఈ లోకంలోకి వచ్చాం, కానీ మా తర్వాత ఎంతో మంది సిద్ధపడిన వారు ఉంటారు, వారిని కూడా తీసుకుని రండి అని వధువు సంఘము ప్రభువైన యేసు ప్రభు వారిని, పెండ్లి కుమారుడుగా ఉన్న యేసు ప్రభు వారిని బ్రతిమాలుకుంటున్నట్లుగా మనం చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తొందర పెడుతూ ఉండగా వెంటనే యేసు వారు ఈ మొదటి ముద్ర విప్పి దాంట్లో ఉన్న తెల్లని గుర్రము మీద యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెండ్లి కుమారుడుగానే యేసు ప్రభు వారు ఈ లోకమునకు ఇంకా ఆయన కోసం ఎవరైనా సిద్ధపడి ఉంటే వారిని కూడా తీసుకుని వెళ్దామని ఆయన ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మాటలు వింటున్నాం మీరు, ఈ యొక్క విందులో మేమున్నాం కదా సరిపోయిందిలే, లేదంటే మేము సిద్ధపడ్డాము, మేము వచ్చాము, కన్వా వారి గురించి మాకెందుకు అని వధువు సంఘం అనుకోలేదు. మిగిలిన వారు కూడా రక్షించబడాలి అని ఈ వధువు సంఘం కోరుకుంటుంది. ఇదే ముఖ్యమైన క్రైస్తవుడి లక్షణం. చాలామంది క్రైస్తవులు నేను వచ్చేసాను కదా, పక్కనోడి సంగతి నాకెందుకులే, నేను దేవుడి సువార్త ప్రకటిస్తున్నాను కదా, నేను దేవుడి పని చేస్తున్నాను కదా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి నాకెందుకు, లేదంటే నేను దేవుడి కోసం పాట నేర్చుకున్నాను, ఈ వారం నేను దేవుడి కోసం ప్రార్థన చేశాను, నేను అది చేశాను ఇది చేశాను అంటున్న మీరు మరొక పని కూడా చేయాలి. నశించిపోతున్న ప్రతి ఆత్మను కూడా రక్షించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు నాకెందుకు వీళ్ళు నాకెందుకు అనుకోవడం కాదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా నిత్య రాజ్యంలోనికి చేర్చబడి ప్రతి ఒక్కరూ కూడా ఈ వధువు సంఘములో చేర్చబడమే ముఖ్యమైన పని మనందరిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూస్తే ఈ మొదటి ముద్రలో మనకి కనిపించేవి 6 మనకి కనిపిస్తాయి. మొదటిగా తెల్లని గుర్రము మనకు కనిపిస్తుంది. మొదటి ఏం కనిపిస్తుందండి? తెల్లని గుర్రం మనకు కనిపిస్తుంది. రెండవదిగా తెలుపు మనకి కనిపిస్తుంది. మొత్తం తెలిపే, ఆయన వేసుకున్న వస్త్రములు తెలిపే, ఆయన కూర్చున్న గుర్రము తెలిపే, ఆయన మహిమ తెలిపే, అంతా కూడా తెలిపే.
మూడవదిగా ఆయన ఎలా వస్తూ ఉన్నారు? కూర్చుండి వస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారండి? కూర్చుండి వస్తున్నారు. నాలుగవదిగా ఆయన చేతిలో ఒక విల్లు ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా తెల్లని గుర్రము, రెండవదిగా తెలుపు, మూడవదిగా ఆయన కూర్చుండి వస్తూ ఉన్నారు, నాలుగవదిగా ఆయన చేతిలో ఒక విల్లుంది, ఐదవదిగా ఆయన తల మీద కిరీటం ఉంది, ఆరవదిగా ఆయన జయశాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్లుప్తంగా నేను ఈ 6 విషయంలో కూడా నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మొదటి ముద్ర అనగా మొదటి ముద్రలో ఉన్న మొదటి లక్షణం ఏమిటి అంటే తెల్లని గుర్రము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తెల్లని గుర్రము అనగా ఇందులో తెల్లని గుర్రము 2 మనకు కనిపిస్తున్నాయి. ఒకటి తెలుపు, ఇంకోటి గుర్రం. అయితే ఈ తెల్లని గుర్రములో మనకు కనిపిస్తుంది ఏంటంటే తెలుపు అనగా మహాపరిశుద్ధతకు గుర్తు. నేను మీకు ఇందాకడే చెప్పాను, తెలుపు అనగా చాలా రకాలుగా. తెలుపు అనగానే మనకి చాలా మంచిగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. తెలుపు పరిశుద్ధతకు గుర్తుగా మనం చెప్తాం. గుర్రము అనగా జయమునకు గుర్తు అని చెప్పవచ్చు. గుర్రము దేనికి గుర్తు అండి? జయమునకు గుర్తుగా మనం చెప్తాం. ఎందుకంటే గుర్రము వేగవంతమైనదని చెప్తాము. గుర్రాన్ని మామూలు వాటిలో వాడరు, యుద్ధాల్లో వాడతారు. గుర్రాల్ని చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తారు, ఎందుకంటే అవి జయమునకు గుర్తు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూస్తే తెల్లని గుర్రము మీద వచ్చుట అనగా నేను పరిశుద్ధుడను, నా వల్ల హింసలుండవు. నేను పరిశుద్ధుడను, నా వల్ల మీరు రక్షింపబడతారు. నేను పరిశుద్ధుడను, నా వల్ల మీకు నిత్యరాజ్యం ఉంటుంది. నేను పరిశుద్ధుడను, నా వల్ల మీరు వధువు సంఘములో చేర్చబడతారు అని సూచనగా యేసు ప్రభువారు తెల్లని గుర్రము మీద రావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూస్తే మన దేవుడు చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడను, నా వల్ల మీకు హింసలు ఉండవు. నేను పరిశుద్ధుడను, నా వల్ల మీకు బాధలు ఉండవు, నా వల్ల మీకు కష్టాలు ఉండవు, నా వల్ల మీకు ఏడ్పులు ఉండవు, నా వల్ల మీకు బాధలు ఉండవు అని దేవుడు చెప్తూ ఉంటుంటే మరి బాధలు ఎందుకు వస్తూ ఉన్నాయి? మరి ఎందుకు మనకి చింత? మరి మనకి ఎందుకు దిగులు? మనకెందుకు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది? శరణతుడా, మోహనతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో చక్కగా ప్రభువా ఆసక్తి కలిగి నీ యొక్క లేఖనాలు వింటూ ఉన్నారు. అయ్యా, అతని మొదటి ముద్రలో నుండి నువ్వు మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనములు. అయ్యా, అతని నేను ఇప్పటికైనా నీ బిడ్డలమైన మేము పశ్చాత్తాపం కలిగి అయ్యా అతని నీ వైపు తిరిగి ప్రభువా సిద్ధపాటు కలిగి మీ వైపు నిరీక్షణ కలిగి ఎదురు చూసే భాగ్యమును మాకు దయచేయండి. నీ కోసం జీవిస్తూ నీతోనే జీవిస్తూ ప్రభువా ఎల్లప్పుడూ మా జీవితాన్ని మీకు అంకితం చేసుకునే భాగ్యం మాకు దయచేసి మీరు మాత్రమే మహిమను పొందుకోండి. ఏ విషయంలో సిగ్గుపరచొద్దు. మీ ఘనమైన కార్యములు, గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు అనేకమైనవి వింటున్న వారి జీవితంలో, మా జీవితంలో, అందరి జీవితంలో కూడా జరిగించి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మరణాత, మరణాత. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాతండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.